Hi friends, నేను మీ సన్నీని. Welcome back to my YouTube channel Kirak Informations. Today we are discussing the benefits of PPF account opening. PPF account ఓపెన్ చేయడం వల్ల కలిగే 9 ప్రయోజనాలని ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ. అంటే ఈ PPF అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఈ పెట్టుబడి పథకం అనేది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఉండడం చేత ఇది పూర్తిగా సురక్షితం. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే పీపీఎఫ్ అకౌంట్ని ఎన్ని సంవత్సరాలైనా పొడిగించవచ్చు. అంటే పీపీఎఫ్ అకౌంట్ లాకింగ్ పీరియడ్ వచ్చి 15 years. అంటే మరొక బ్లాక్ 5 years మనం పొడిగించుకోవచ్చు. అంతేకాకుండా ఇంకో 5 years కూడా పొడిగించుకోవచ్చు. అంటే ఎన్నిసార్లైనా మనం పొడిగించుకోవచ్చు. 5 years. సింపుల్గా చెప్పాలంటే ఒక నెలకి మీరు 12,500 కానీ మీరు పీపీఎఫ్ అకౌంట్లో జమ చేసినట్లయితే ఆఫ్టర్ 15 years మెచ్యూరిటీ అమౌంట్ అనేది మీకు 39,44,518 రూపాయలు మొత్తం అమౌంట్ అనేది మీకు వస్తుంది. అంతేకాకుండా మరొక 5 years కానీ ఇంకో 5 years కానీ అంటే 25 years కానీ అకౌంట్ కానీ సేమ్ అమౌంట్తో కానీ కంటిన్యూ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు కోటీశ్వర్లు అవుతారనడంలో సందేహం అనేది లేదు. థర్డ్ బెనిఫిట్ ఏంటంటే ట్యాక్స్ సేవింగ్. అంటే ఏ స్కీమ్లో ఉన్న వచ్చే వడ్డీ అయినా కూడా మీకు ట్యాక్సిబుల్, బట్ ఎక్సెప్ట్ పీపీఎఫ్ అకౌంట్లో వచ్చే వడ్డీ అనేది మీకు ట్యాక్స్ సేవింగ్ అంటే ట్యాక్స్ ఫ్రీగా కూడా మనం చూపించుకోవచ్చు. అంతేకాకుండా పీపీఎఫ్ అకౌంట్లో పెట్టే పెట్టుబడి మరియు దాని మీద వచ్చే వడ్డీ ఈ మొత్తం అమౌంట్ మొత్తం కూడా మీరు ట్యాక్స్ సేవింగ్గా చూపించుకోవచ్చు. ఫోర్త్ వన్ ఏంటంటే పీపీఎఫ్ అకౌంట్లో ఒకేసారి మొత్తం జమ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మనకి మినిమం డిపాజిట్ 500, మ్యాక్సిమం డిపాజిట్ వచ్చి 1,50,000. ఇదంతా ఒకేసారి కట్టాల్సినటువంటి పని లేదు. అంటే ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అయినా మనం కట్టుకోవచ్చు. సో దానివల్ల మీరు ఒకేసారి మొత్తం జమ చేయాల్సిన పని లేకపోవడం వల్ల ఈ అకౌంట్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫిఫ్త్ బెనిఫిట్ ఏంటంటే లోన్ ఫెసిలిటీ మరియు విత్డ్రాల్ ఫెసిలిటీ. ఈ లోన్ ఫెసిలిటీ అనేది పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసినటువంటి థర్డ్ ఫైనాన్షియల్ నుంచి మీరు అవైల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా విత్డ్రాల్ ఫెసిలిటీ అనేది పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసినటువంటి 7th ఫైనాన్షియల్ నుంచి మనం అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ సిక్స్త్ బెనిఫిట్ ఏంటంటే మైనర్స్ కూడా ఈ అకౌంట్ చేయొచ్చు. అంటే మైనర్స్ అంటే చిన్నపిల్లల మీద కూడా మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అంతేకాకుండా చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లలకైతే సుకన్య సమృద్ధి ఖాతా ఉంది, సో అబ్బాయిలకి ఏమైనా ఉందా అని చాలామంది అడుగుతున్నారు. ఈ బెనిఫిట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే అబ్బాయిలకి ఈ అకౌంట్ చేసుకుంటే చాలా బెనిఫిట్ అనేది మీకు ఉంటుంది. సెవెంత్ బెనిఫిట్ ఏంటంటే నామినేషన్ ఫెసిలిటీ. సో పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసినటువంటి అకౌంట్ హోల్డర్ ఏమైనా అంటే మరణించినా కూడా ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళకి దానికి సంబంధించిన మొత్తం అమౌంట్ అంటే మెచ్యూరిటీ అమౌంట్ అనేది నామినీకి వెళ్తుంది. విత్ పీపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్తో మీకు ఆ నామినీకి చెల్లిస్తారు. 8th వన్ ఏంటంటే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే దీన్ని ఓపెన్ చేయగలరు. ఎన్ఆర్ఐస్ కానీ హెచ్ఎఫ్స్ కానీ ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి వీలు లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. 9th బెనిఫిట్, ఇది చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్ అండి. పీపీఎఫ్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ని మనకి ఏ విధమైన డెట్స్ ఉన్నా రికవరీస్ ఉన్నా కూడా కోర్ట్ అటాచ్మెంట్ చేయలేము. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ రికవరీలో తప్ప మిగతా ఏ విధంగా కూడా డిగ్రీ ఆఫ్ ఎనీ కోర్ట్, సో కోర్ట్ అటాచ్మెంట్ చేయలేము. ఇది చాలా మంచి బెనిఫిట్. సో దీస్ ఆర్ ద 9 బెనిఫిట్స్ ఆఫ్ పీపీఎఫ్ అకౌంట్ ఓపెనింగ్. ఇవన్నీ చేయడం వల్ల మీకు ఈ 9 బెనిఫిట్స్ అనేవి మీరు లబ్ధి పొందుతారు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.